సో ఫ్రెండ్స్, బై ద డెఫినేషన్ ఏంటంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసాం, మోర్ దాన్ 100% రిటర్న్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 200% రిటర్న్ వచ్చింది అనుకోండి, అంటే మనకి 2x రిటర్న్ వచ్చింది. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే మల్టీ బ్యాగర్ స్టాక్ అంటాం అన్నమాట. సో ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దానికి కొన్ని మనం క్రైటీరియాస్ అనేది పెట్టుకున్నాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం మహీంద్రా సిఐఈ ఆటో అనేది స్టాక్స్ చూసుకున్నట్లయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఇప్పుడు కూడా అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, దాదాపుగా ఈ యొక్క రేంజ్, ఈ హై అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ హై యాక్చువల్గా ఈ హై క్రియేట్ అయినాక క్యాండిల్ బ్రేక్అవుట్ జరగడానికి 88 బార్స్ అనమాట. అంటే దగ్గర 88 మంత్స్ క్యాండిల్స్ అనేది అవసరమైనవి. 88 మంత్స్ బై 12 మంత్స్ కదా మనకి డివైడ్ చేసుకుంటే మనకి ఏంటంటే దగ్గర 7.4 ఇయర్స్ సంథింగ్ అలా వస్తుందన్నమాట. అంటే 7 సంవత్సరాలు రేంజ్ అనేది ఈ కంప్లీట్గా ఈ యొక్క రేంజ్ అనేది 7 సంవత్సరాల పైన పట్టింది. కంప్లీట్గా ఏంటంటే 7 సంవత్సరాల రేంజ్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏంటంటే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, మల్టీ ఇయర్ రేంజ్ బ్రేక్అవుట్ అంటాం. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వ్యాలిడేషన్ ఎలా చేసుకోవాలి, ఆ స్టాక్స్ని మనం వ్యాలిడేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మినిమం 8 to 10 ఇయర్స్ రేంజ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మార్కెట్ స్టాక్ ఇక్కడ ఒక హై అనేది క్రియేట్ చేసింది, దాని తర్వాత ఇదే రేంజ్లో ఒక 8 to 10 ఇయర్స్ అనేది ప్లే చేసింది. ఓకే, సో మేబీ ఇంకొకసారి అటెంప్ట్ చేసి ఉండొచ్చు. మల్టిపుల్ అటెంప్ట్ చేస్తే అంత మంచిది అనమాట. మేబీ ఇంకొకసారి చేసి ఉండొచ్చు, బట్ సక్సెస్ఫుల్గా ఏంటంటే మంత్లీ చార్ట్లో ఈ యొక్క రేంజ్ని బ్రేక్అవుట్ చేయలేదు. ఫైనల్గా ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, దాన్నే సింపుల్గా ఏంటంటే 8 to 10 ఇయర్స్ మల్టీ ఇయర్స్ రేంజ్ బ్రేక్అవుట్ అంటాం. మనకి మోర్ దెన్ 10 ఇయర్స్ ఉందంటే ఇంకా బెస్ట్ అనమాట. ఆ స్టాక్లో ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, సెకండ్ క్రైటీరియా మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ ఎలా ప్లే చేస్తున్నాయి, బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఈ యొక్క వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అబోవ్ యావరేజ్ ఉండాలి. సో ఇక్కడ మనం లాస్ట్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ కన్సిడర్ చేసినప్పుడు ఈ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఎక్కువ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే అదేంటంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వ్యాలిడేషన్ పాయింట్ ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఆబ్వియస్గా మనకి స్ట్రాంగ్గా ఉండాలి. జనరల్గా మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అబోవ్ 50 లేదా 55 ఈవెన్ 60 లేకపోతే 70 ఉన్నా బెటర్ అనమాట. రిలేటివ్లీ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంది పర్టికులర్ స్టాక్ అనేది మీనింగు. జనరల్ సింపుల్ క్రైటీరియా ఏంటంటే అబోవ్ 55 ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ రేంజ్ చెప్పాం కదా మనకి 7 సంవత్సరాల రేంజ్ అనేది హై క్రియేట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఒక అటెంప్ట్ జరిగింది. ఇది ఫస్ట్ హై అనేది, ఇది సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్. చూడండి ఇక్కడ మీరు ఇదే ఇంట్రాడేలో కూడా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ చేసేటప్పుడు కానీ, ఓకే, లేదా నిఫ్టీ బ్రేక్అవుట్ చూసేటప్పుడు కానీ ఈ యొక్క అనాలిసిస్ అనేది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోం. ఈ క్యాండిల్లో రీజన్ ఏంటంటే ఇది సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వలేదు. ఇది ఆబ్వియస్గా రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ క్యాండిల్లో ఎవరు కూడా ఎంట్రీ తీసుకోకూడదు ఫ్రెండ్స్. బట్ ఈ క్యాండిల్ తర్వాత మనం ఏంటంటే క్లోజింగ్ అయిపోయింది అనమాట. ఈ క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్ ఇది. సో మల్టీ ఇయర్ రేంజ్ బ్రేక్అవుట్ జరిగింది సక్సెస్ఫుల్గా. అండ్ ఇక్కడ సప్లై ఏదైతే ఉందో రెసిస్టెన్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేసింది ఈ క్యాండిల్. సో ఆఫ్టర్ క్లోజింగ్ అనమాట, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ని చూసి మనం అటెంప్ట్ చేసామనుకోండి, క్యాండిల్ యాక్చువల్గా మంత్లీలో క్లోజ్ అవ్వలేదు. ఎక్కడ క్లోజ్ అయిందంటే ఈ యొక్క రేంజ్ ఏదైతే 315 రూపాయలు ఉందో దాని కింద క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్గా. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే పైకి వెళ్ళింది, కానీ మనకేంటంటే అది కన్ఫర్మేషన్ కాదనమాట. సో ఈ పాయింట్ దగ్గర మనం కన్ఫర్మేషన్ అంటే క్లోజ్ అయిన తర్వాత తీసుకొని ఉంటే అక్కడ నుంచి కూడా మంచి పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తే బ్రేక్అవుట్ అప్పుడు. ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ అనేది చాలా ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ బ్రేక్అవుట్ కాదు ఇది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అనేది ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ కేసులో చూడండి, మనకి బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ దానికి ముందు వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ఏదైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందో ఇది పుల్ బ్యాక్ క్యాండిల్, ఓకే, లేదా ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ అంటాం. ఇక్కడ పుల్ బ్యాక్ క్యాండిల్ కానీ ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ కానీ వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ చాలా తక్కువ పార్టిసిపేట్ చేశాయి. సో ఇక్కడ వాల్యూమ్ అనాలిసిస్లో మనకి ఏం చెప్తుందంటే అంత అగ్రెసివ్గా ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదని చెప్తుంది. దాని తర్వాత క్యాండిల్ మనకేం చెప్తుందంటే బ్రేక్అవుట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. చూడండి, ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి, చాలామంది పార్టిసిపేట్ చేశారని చెప్తుంది అనమాట.
ఓకే, ఎనీహౌ బ్రేక్అవుట్ జరిగిన దగ్గర నుంచి పైకి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ మనం ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్తో యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అబవ్ 50 అనేది అండ్ 55 అనేది ఐడియల్ అనమాట. ఇంకంతకంటే ఎక్కువ ఉంటే బెటర్ అనమాట. మనకు ముందే ఎప్పుడో సిగ్నల్ ఇచ్చేసింది ఒక బులిష్ మూవ్ రావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి. బట్ అగైన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అబవ్ 55 ఇది 55 లెవెల్ ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసరికి 45 లెవెల్. అబవ్ 55 అయితే మనకి ఆర్ఎస్ఐ అయితే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా మనం ఆ యొక్క స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ యాడ్, ఇది కూడా మనం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు బ్రేక్అవుట్ జరిగేటప్పుడు వ్యాలిడేషన్ కోసం చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మనకి అటెంప్ట్ చేశారు చాలా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేయడానికి ఈ క్యాండిల్లో. బట్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడైందంటే ఈ యొక్క రేంజ్ కిందే, అంటే 468.20 కింద క్లోజ్ అయిందనమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొక అటెంప్ట్ అనేది చేశారు 2018లో 2017లో 2 అటెంప్ట్లు కూడా ఫెయిల్ అయినాయి. అందుకే ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు కన్ఫామ్గా ఏంటంటే మనం క్లోజింగ్ బేసిస్లో అనాలిసిస్ అనేది చేయాలి. అండ్ క్లోజింగ్ బేసిస్లో మంత్లీ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ బేసిస్లో మనం ఏంటంటే క్యాండిల్ స్టిక్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ బ్రేక్అవుట్ జరగడానికి అటెంప్ట్ చేశారు, బట్ ఏంటంటే ఫెయిల్ అయింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది కిందకు వచ్చింది. సో ఫ్రెండ్స్, దీని నుంచి మనం 2 పాయింట్స్ అనేది అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకటి, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు. ఇక్కడ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ అనమాట మనకి, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ఫెయిల్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ 2 క్యాండిల్స్ అనేది మనకి ఎగ్జాంపుల్స్. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ రేంజ్ కూడా మనం అనుకున్నాం కదా, అట్లీస్ట్ ఏంటంటే మనకి 8 to 10 years ఉంటే దట్ ఈజ్ ఐడియల్ కేసు. ఇక్కడ ఏదైతే హై అనేది క్రియేట్ అయిందో హై నుంచి దీనికి 94 months అనేది పట్టిందనమాట. 12 ఏళ్ళు 84, 12 ఏళ్ళు 96, దగ్గర 8 years అగైన్. మళ్ళీ ఇది 2 months తక్కువ 8 years రేంజ్ ఇది. ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి మార్కెట్ అనేది రాకెట్ లాగా పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ కానీ తీసుకొని ఉన్నట్లయితే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ దగ్గర మనకి 57% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒకటి బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ 5,000 అనేది ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఒకవేళ ఇమీడియట్గా మార్కెట్ వచ్చి రీటెస్ట్ చేసింది అనుకోండి, దెన్ ఏంటంటే మిగతా 5K అనేది డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇదైతే 2000 నుంచి 2016, అంటే ఫ్రెండ్స్ దగ్గర 15 to 16 years ఏది ఎస్కాట్ అనేది ఒకటే రేంజ్లో ఉంది. ఈ హై అనేది క్రియేట్ అయింది. ఇక్కడ 2 లైన్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఆల్మోస్ట్ 16 years హోల్డ్ చేసింది. అంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా చూసింది. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళింది. మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది 275కి. అక్కడ నుంచి కూడా మనకేంటంటే ఫాస్ట్గా మూవ్ అయితే అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కొద్దిగా ట్రికీ సిచ్యువేషన్. ఇక్కడ మనకి ఇది ఒక హై క్రియేట్ అయింది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 275 ఏదైతే ఉందో ఆ హై అనేది మనం రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుంటాం. దేర్ ఈజ్ నో డౌట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందకు వచ్చింది కాబట్టి జస్ట్ ఏంటంటే ప్రీవియస్గా కూడా అదే పాయింట్లో చూడండి, ఇదే పాయింట్లో మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క సెకండ్ లైన్ అనేది మనం వాచ్ చేస్తూ ఉన్నాం. బట్ ఈ 2 కేసులో కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే బ్రేక్అవుట్ అనేది ఒకటి క్లారిటీ ఇచ్చింది అనమాట. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నా సరే స్టిల్ ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ ప్రాఫిటబుల్ ట్రేడ్ అనమాట. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ చూడండి, ఇది బ్రేక్అవుట్ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్, ఇది 16 రేంజ్ బ్రేక్అవుట్. ఇలాంటి స్టాక్స్ కానీ మనం ఫిల్టర్ చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ అనేది, మంచి బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ మరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 55 రేంజ్ ఏదైతే ఉందో రేంజ్ పైన ట్రేడ్ అవుతుందో ఆబ్వియస్గా ఆర్ఎస్ఐ ఎలా ఉంది, ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 55 అనేది ఉంది కాబట్టి మనకి ఇది మంచి స్టాక్ అనమాట హోల్డ్ చేయడానికి లాంగ్ టర్మ్ కోసం. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మార్కెట్ అనేది ఇమీడియట్గా చూడండి, నేను బ్రేక్అవుట్ అయిన తర్వాత 275 బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేశాను. ఆల్మోస్ట్ 600% రిటర్న్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తే మనకి 600 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. దీన్నే మనం 6x రిటర్న్స్ అంటాం అనమాట. మోర్ దాన్ 100% ఇస్తే దాన్ని మనం మల్టీ బ్యాగర్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్రాఫైట్ ఇండియా కూడా ఉంది, మల్టిపుల్ ఇయర్ బ్రేక్అవుట్. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. అండ్ అగైన్ ఇదే పాయింట్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది, క్యాండిల్ అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అటెంప్ట్ చేశారు ఫ్రెండ్స్. బట్ వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ
ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. చూడండి ఈ బ్రేక్అవుట్‌కు ముందు వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్‌గా అసలు వాల్యూమ్సే లేవు. చూడండి అక్కడక్కడ ఈ బ్రేక్అవుట్ చేయటానికి ట్రై చేసినప్పుడు కొద్దిగా వాల్యూమ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. ఈ వాల్యూమ్స్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ ఈ క్యాండిల్ ఏం చేసిందంటే నో మోర్ సప్లై అంటుంది. ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో మొత్తాన్ని కూడా వైప్అవుట్ చేసేసి సాలిడ్ క్యాండిల్ ఉంటుంది, స్ట్రాంగ్ మరుబోజు క్యాండిల్. టెక్నికల్ అనాలిసిస్ మనం మాట్లాడుకున్నట్టయితే వాల్యూమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మరుబోజు క్యాండిల్ అండ్ ఎక్కడుంది ఫ్రెండ్స్, మనకి ముందుగానే సిగ్నల్ ఇచ్చేసింది అబౌవ్ 55 లెవెల్ పైన మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందని చెప్పేసి. సో స్ట్రాంగ్, రిలేటివ్గా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే మనం 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తే 590 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. 5x అంటాం దీన్ని రఫ్గా అనమాట. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒకవేళ ఎంట్రీ తీసుకుని ఉంటే స్కై రాకెట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ 2 పాయింట్లు అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఒకటి ఏంటంటే బ్రేక్అవుట్ జరిగింది, ఇది బ్రేక్అవుట్ జరిగింది, వెంటనే కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. ఓకే, సో బట్ ఈ కేసులో మనకి రీటెస్ట్ ఏం జరగలేదు ఫ్రెండ్స్, బట్ సీదా స్ట్రైట్గా వెళ్ళిపోయింది పైకి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం బ్రేక్అవుట్ జరిగి రీటెస్ట్ కోసం వెయిట్ చేసినప్పుడు ఇక్కడ వెయిట్ చేయాలి, ఇక్కడ మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఇది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న 50% అనేది అట్లీస్ట్ ఈ పాయింట్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఎందుకంటే మల్టీ రేంజ్ ఇయర్ రేంజ్ బ్రేక్అవుట్ కాబట్టి ఆల్మోస్ట్ ఇది 2010 నుంచి 2017 అంటే 7 ఇయర్స్ ఓకే రేంజ్ అనేది బ్రేక్అవుట్ జరిగింది అండ్ విత్ క్లారిటీ అనేది కనిపిస్తుంది అనమాట ఈ లెవెల్స్ దగ్గర. సో అలా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద వే ఏంటంటే మనం మల్టీ ఇయర్ రేంజ్ బ్రేక్అవుట్ స్టాక్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బ్యూటిఫుల్ రివార్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేను చాలా స్టాక్స్ అనేది అబ్జర్వ్ చేశాను అండ్ అటువంటి స్టాక్స్ ఏదైనా వస్తే కూడా నెక్స్ట్ టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మీన్వైల్ ఫ్రెండ్స్ మన యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుందంటే లైక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.